అంకమరావు గారు. శిరీష్ గారు, ఒకటి ముందు కంగ్రాచులేషన్స్, రెండో విడత మొదలుపెట్టారు పోలింగు. ఎందుకంటే 44 + 22 సుమారుగా 66,000 ఎకరాలతో బ్రహ్మాండమైన రాజధాని, అంటే నా భూతో నా భవిష్యత్ అంటాం కదా, అలాంటి ఒక రాజధాని ఏర్పాటు అవుతుంది. సరే, అది 2 ఏళ్ళ 3 ఏళ్ళ 5 ఏళ్ళ 10 ఏళ్ళ, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్స్ సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్. కానీ ఇక్కడ రైతుల కన్సర్న్స్ శిరీష్ గారు, వాళ్ళు నేను అడిగిన దాంట్లో మాకు గ్యారంటీ ఏంటి సార్ అంటే, మీరు మొదటి దశలో ఇలా జరిగింది, తర్వాత ప్రభుత్వం మారింది, ఇదిగో ఏం జరిగిందో చూసాము, ఇప్పుడు మరి మాకున్న అనుమానాలు మాకు ఉన్నాయి సార్ అన్నారు. ఏమనిపించింది? వాళ్ళ అనుమానాలకి కరెక్ట్గానే అడ్రస్ చేస్తుందా ప్రభుత్వం? దాని మీద కొంత వ్యతిరేకత అవన్నీ తర్వాత మాట్లాడదాం. టు బి స్టార్ట్ విత్, ముందుగా మీకు, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, సుధాకర్ అన్నయ్య గారికి, అలాగే అంకంరావు గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులకి నా నమస్కారాలండి. నిజానికి ఇది ఒక సంతోషకరమైనటువంటి పరిణామం. ఎందుకు అంటే, రాజధాని అనేది విశాల ప్రయోజనాల దృష్టి, అంటే ముందు తరాలని భవిష్యత్తులో పెట్టుకొని రాజధాని విస్తరించాల్సినటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా అది ఒక మహానగరంగా రూపుదిద్దుకోవాలంటే ఖచ్చితంగా ఎక్స్పెండ్ జరగాల్సిన అవసరం ఉంది. దానికి రైతులు కూడా ముందుకొచ్చి వాళ్ళ భూములను ఇవ్వడానికి ముందుకు రావడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం, అందులో సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకు అంటే, గత 5 సంవత్సరాల్లో చూసినటువంటి బాధలు, కష్టాలు, అమరావతి రైతుల బాధలు, కష్టాలు, కన్నీళ్లు అన్నింటిలో పాలు పంచుకొని మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సీఎం గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో వాళ్ళు ముందుకు వచ్చి ఇవ్వడం అనేది నిజంగా సంతోషించదగిన పరిణామం. అది ఒక నాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకానికి మరోసారి నిదర్శనం అండి ఇది. గతంలో 2014-19 అప్పుడు నమ్మారు, ఇప్పుడు మళ్ళీ నమ్మి ముందుకు వెళ్తున్నారు. కాకపోతే వాళ్ళు అడిగినటువంటివి కూడా చిన్న చిన్న విషయాలు, అవి కామన్. ఎవరైనా సరే చట్టబద్ధత అనేది అడుగుతారు. దానికి అడగటానికి కారణం ముందు జరిగినటువంటి పరిణామాలు, మీరు ఇందాక చెప్పినట్లు. దానికి ఖచ్చితంగా అది అడిగిన దాంట్లో అందులో ఇబ్బంది ఏం లేదు. దానికి సరైనటువంటి క్లారిఫికేషనే మినిస్టర్ గారి దగ్గర నుండి వచ్చింది. అలాగే పెమ్మసాని గారు కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇకపోతే రుణమాఫీ అనేది గతంలో చేస్తున్నారు, మాకు ఏదైతే 29 గ్రామాల రైతులకి చేస్తున్నారో అదే విధానాన్ని ఇప్పుడు వాళ్ళు అడిగారు. దానికి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇకపోతే వాళ్ళు అడిగింది కౌలు పెంపు. గతంలో మాకు ఇచ్చినటువంటి అప్పుడు సిచ్యువేషన్ అంటే 10 సంవత్సరాల క్రితం కదా, ఇప్పుడు ఉన్న దాని ప్రకారం పెంచండి అనేది అడిగారు. అది కూడా కరెక్ట్ గానే అనిపించింది. పెంచుతామనే వాళ్ళకి సానుకూలంగానే స్పందించారు. కాకపోతే రైతులు ముందుకు వచ్చినటువంటి విధానం ఎగ్నెస్ట్ గా ఇప్పుడు కూడా అమరావతి మీద విషం జమ్మాలి, అమరావతిని అభివృద్ధిని అడ్డుకోవాలనుకునే వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలని మొత్తాన్ని కూడా పటాపంచలు చేసి నిన్న కొత్తగా పూలింగ్ జరిగినటువంటి గ్రామాల్లో వాళ్ళ రైతుల దగ్గర నుండి వచ్చిన స్పందన మాత్రం నిజంగా అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి పూర్తి నమ్మకం. ఇంకొకటి, రాష్ట్రంలో రాజధాని అనేది ఒక మహా అద్భుతమైనటువంటి నగరంగా రూపుదిద్దుకుంటే చూడాలి అనేటువంటి ఆకాంక్ష. ఇంకొకటి, ఆ రాజధానిలో భూములు ఇచ్చిన దాంట్లో మేము కూడా భాగస్వాములు అవ్వాలి అనేటువంటి ఆకాంక్ష ఉంది శిరీష్ గారు. కానీ ఆకాంక్షతో పాటు ఎక్కడో కొంత అనుమానాలు కూడా ఉన్నట్టు అనిపిస్తోందిగా. మొదటి దశలో జరిగినంత ఈజీగా రెండో దశ పోలింగ్ జరుగుతోందా? అంటే ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకు ఉంటాయి? ఉండాల్సిన అవసరం కూడా ఉంది. అది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 14-19 వరకు సిబిఎన్ గారు చేసినటువంటి అభివృద్ధి కళ్ళతో చూశారు. కానీ అందరూ అపోహపడింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశారు, 5 సంవత్సరాల్లో ఏం చేశారు, ఏమి చేయట్లేదు, ఇంతకంటే నేను బ్రహ్మాండంగా కడతాను అంటే ఆ మాటలు నమ్మారు. అక్కడ అప్పట్లో జరిగినటువంటి తప్పిదం ఏంటంటే, ప్రభుత్వము అభివృద్ధి చేస్తూ పోయింది కానీ చేసిన పని, ఆ ప్రతిపక్షం వాళ్ళు చేసినటువంటి కుట్రల్ని ప్రజల ముందు పెట్టడంలో విఫలమైందని చెప్పి నేనైతే అంటాను. ఎందుకంటే మొత్తానికి మించి ఒక 2 years, ఒక సంవత్సరం 4 నెలల కాలంలో ఇప్పుడున్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు కట్టినవి చంద్రబాబు నాయుడు గారు. 18 నెలల కాలం వీళ్ళు కేసులు వేస్తే దాన్ని ఫేస్ చేయటమే సరిపోయింది. ఇప్పుడు కూడా గనక తీసుకుంటే స్టార్టింగ్ నుండి ఎందుకు అమరావతి పనులు డిలే అవుతున్నాయి అంటారు. కారణం న్యాయపరమైన చిక్కులు తొలగించుకోవటం. వీళ్ళు మళ్ళీ మధ్యలో ఇన్వెస్టర్స్ ని భయపెట్టే విధంగా వీళ్ళ మాటలు, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు తిరుగుతున్నా కూడా ప్రజల్లో రైతుల్లో ఏదో ఒకటి కలిపి
ఏదో ఒక అనుమానాలను కలిగించి వాళ్ళని రైతులు పొలాలు ఇవ్వకుండా చేయాలనేటువంటి కుట్రలు ఇవన్నీ కూడా జరుగుతుంటే ప్రతిదీ కూడా చాలా సున్నితమైనటువంటి విషయాలండి ఇవన్నీ కూడాను. వాటిని చాలా జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళకై వాళ్ళు అవగాహన చేసుకొని నమ్మకం కలిగి వాళ్ళు ముందుకొచ్చారు ఈ రోజు. దాంట్లో ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో నారాయణ గారు కానివ్వండి, పెమ్మసాని గారు కానివ్వండి, శ్రావణ్ కుమార్ గారు కానివ్వండి, ఖచ్చితంగా స్వయానా సీఎం గారు కానివ్వండి, స్వయానా రైతులతో చర్చలు జరపడం, గ్రామాల్లో మీటింగులు పెట్టడం, వాటిల్లో సక్సెస్ అయ్యి వాళ్ళల్లో ఒక భరోసాని నింపగలిగారు కాబట్టే ఈ రోజు మళ్ళీ వాళ్ళు పూలింగ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కానీ నేనేమైతే అంటానంటే వాళ్ళు అనుమానించారు కదా అని మీరు అనొచ్చు, అనుమానించాలి కూడాను. రైతుగా నేను కూడా అంటాను. ఎందుకు అంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక తప్పిదం జరగకుండా ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇంకొక 15 సంవత్సరాల పాటు కంటిన్యూ అవ్వాలంటే అది దానిపై గట్టిగా బాధ్యత తీసుకొని ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా మనం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎదుటి వాళ్ళు వేస్తున్న నిందల్ని, వాళ్ళు వేస్తున్న కుట్రలను కూడా ప్రజలకు చూపించాల్సిన బాధ్యత రైతులకు సంబంధించి కన్సర్న్స్